అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా నాన్న? అమ్మా బాబు, ఈ సిద్ధపాటు కూడికల్లో పాల్గొంటున్న మీరందరూ మరి ఇంతవరకు మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థించి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీ తోటి వారి కొరకు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడిన అబ్రహాము గారు భయంకరంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో తన కొరకు ప్రార్థించుకున్నటువంటి అబ్రహాము గారు ఆ ప్రక్కన ఉన్నటువంటి సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థించడం మనం చూస్తాం. 18వ అధ్యాయం 20వ వచనంలో మరి దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా ప్రాంతము బహు భయంకరమైనదని, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు భయంకరమైనటువంటి దుష్టులు అని చాలా విషయాలు మరి దేవుడే అబ్రహాము గారికి చెప్పి, అబ్రహాము దగ్గర మాట్లాడుతున్న మాట, దయచేసి వారి నాశనం చేస్తానని. మరి ఆ ప్రాంతము కొరకు అబ్రహాము గారు ఒక మధ్య వారధిగా ఉండి ఆ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థించడం మనం చూస్తున్నాం. అమ్మా నాన్న, నా తోటి సహోదరులారా, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వారు అనేక మంది క్రీస్తు ప్రేమ ఎరుగక, క్రీస్తులో ఎదగక, దేవుని పేరే తెలియక అనేక మంది భక్తులు నీ చుట్టుపక్కల ఉండగా, దయచేసి ఎప్పుడు నీ కోసమేనా నశించిపోతున్న వారి కొరకు ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశము కలిగి ప్రార్థన చేద్దాం. ఆలోచించండి, ఈ మాట నేను చెబుతున్నప్పుడు నీకు ఎవరైతే అనిపిస్తున్నారో, అబ్బో ఇతను త్రాగుడు చేత ఇబ్బంది పడుతున్నాడు, ఇతడు ఈ విధమైనటువంటి పాపము చేత బంధించబడ్డారు, సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల వలె వీరున్నారు, వీరి రక్షణ కొరకు నేను కూడా ప్రార్థిస్తాను అని ఒక అంశాన్ని కలిగి ఈరోజు రక్షణ లేని మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. అబ్రహాము అలా ప్రార్థించాడు కనుకనే అతడి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థించమని ఎవరు చెప్పలేరు. దయచేసి ఎవరు చెప్పి ప్రార్థించేయండి అని కూడా అడగలేరు. కానీ అబ్రహాము దయచేసి దేవుని దగ్గర సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థించడం మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే అబ్రహాము గారు ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయములో దయచేసి ఆ 7వ వచనంలో అబీమెలెకు అనేటువంటి రాజు కొరకు ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఎప్పుడైతే అబీమెలెకు కుటుంబం కొరకు అతడు ప్రార్థన చేశాడు, అబీమెలెకు కుటుంబం మీద, అబీమెలెకు యొక్క మరి తమ సంతానం మీద ఉన్నటువంటి భయంకరమైన శాపము కొట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈరోజు ఈ సిద్ధపాటు కూడికల్లో పాల్గొంటున్న నీవు, నీ చుట్టుపక్కల అనేక మంది శాపముతో నింపబడ్డారేమో. దయచేసి గమనించు, శాపముతో, రోగముతో, వ్యాధితో, పాపముతో బంధించబడి ఉంటే అతనికి తెలిస్తే వారు నిన్ను అడగకపోయినా వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. 2 విషయాలు చెప్తున్నాను మరొకసారి గుర్తు చేయడానికి. దయచేసి అబ్రహాము గారు
సొదొమ గుమొర్రా కొరకు దేవుని దగ్గర మరి మొర్ర పెట్టడం మన ఇంచుమించు ఆదికాండం 18వ అధ్యాయం 20 నుంచి దయచేసి చివరి వరకు కూడా మనకు కనబడుతుంది. రెండవదిగా 20వ అధ్యాయము దయచేసి 17వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను అని ఉంది. దయచేసి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము దయచేసి మన తోటి వారిని, మన ఇంటి చుట్టుపక్కల వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు ఒక అంశము కలిగి ప్రార్థిద్దాం. దేవుని రాజ్యాన్ని కడదాం. ఇంకొక మాట చెప్పనండి, యోబు గారు కూడా తనకు అనేక బాధలు, అనేక రోగాలు, అనేక కష్టాలు ఉన్నా సరే దయచేసి దేవుడు చెప్పినప్పుడు తనను బాధ పెట్టిన, తనను మాటల చేత శోధించిన, నిజం చెప్పాలంటే తన స్నేహితులే కానీ ఎన్నో మాటల చేత అతన్ని బాధ పెట్టారు. అటువంటి బాధ పెట్టిన వారి కొరకు యోబు గారు ప్రార్థన చేయగా, దయచేసి యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, తన స్నేహితుల కొరకు యోబు గారు ప్రార్థన చేసినప్పుడు యోబు గారికి ఆరోగ్యం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. నీ తోటి ప్రజల కొరకు నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజానికమా, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావు? ఈ సిద్ధపాడు కూడుకులో మొదటి శనివారం రోజున దయచేసి నీ తోటి వారి కొరకు, నీ గ్రామములో ఉన్న వారి కొరకు, రక్షింపబడకుండా ఉన్న నీ స్నేహితుల కొరకు ఒక అబ్రహాము వలె, ఒక యోబు గారి వలె నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి యోబుకి 2 ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీకును అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములో అయ్యా, మేము మా తోటి వారి కొరకు, అయ్యా మా శత్రువుల కొరకు, మమ్మల్ని బాధ పెట్టేవారి కొరకు మేము ప్రార్థించినప్పుడు అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించువాడువై ఉన్నారు. అయ్యా, యోబు అలా తన స్నేహితుల కొరకు ప్రార్థించగా, అబ్రహాము ఆ రాజు కొరకు ప్రార్థించగా, అబ్రహాము సొదొమ గుమొర్రా కొరకు ప్రార్థించగా అబ్రహామును దీవించారు. యోబు గారికి 2 ఆశీర్వాదం ఇచ్చారు. ఈరోజు ఈ వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు దీవించి, ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి, మహిమతో మేలుతో నింపి సన్నిధిలో వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.